ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరులకు యేసుక్రీస్తు వారి మహోన్నత నామం పేరిట వందనాలు మరియు ఉదయకాలపు శుభాలు. అనుదిన వాగ్దానంతో ఏకీవిస్తూ మీ సహకారాన్ని తెలియచేస్తున్న మీ అందరికీ మా వందనాలు. నేడు కీర్తన ద్వారా ప్రభువుని స్తుతిద్దామా. ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏముంది లోకములో, ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పుంది పైలోకంలో. తీర్పు దినమందున ఆయన ఎదుట నీకు నిలచే ధైర్యం నీకుందా? నిలచే ధైర్యం నీకుందా? మార్పు చెందవా, నీవు మార్పు చెందవా? నీ మనసు మార్చుకోవా? నీ బ్రతుకు మార్చుకోవా? అనుకూల సమయం ఇది అని ఎరిగి మారు మనసును పొందవా? మారు మనసును పొందవా? మార్పు చెందవా, నీవు మార్చుకోవా? నీ మనసు మార్చుకోవా? హల్లెలూయా. చక్కని అర్థాన్ని ఇచ్చే పాట ఇది. మనము ఎంతకాలం ఈ భూమిపై ఉంటామో మనకే తెలియదు. ఎప్పుడు గతించిపోతామో మనం ఎవరో ఎరగము. అయితే తీర్పు దినమందు ప్రభు ఎదుట నిలబడాలి అంటే ఆయనను మన సొంత రక్షకునిగా అంగీకరించాలి. మారు మనసు మన బ్రతుకులో కావాలి. మార్పు చెందిన జీవితం మనలో ఉంటేనే మనము తీర్పు దినమందు ప్రభువున ఎదుట ధైర్యంగా నిలబడగలుగుతాం. మన బ్రతుకును మార్చుకున్నప్పుడు ప్రభు ముఖ దర్శనాన్ని చేయగలుగుతాం. ఈ పాటలో చెప్తున్న సత్యం ఇదే. నేడు వాగ్దానం సామెతల గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనం. కలహమునకు దూరముగా ఉండుట నరులకు ఘనత, మూర్ఖుడైన ప్రతివాడును పోరునే కోరును. కొన్నిసార్లు కొంతమంది కలహం లేకపోతే నిద్రపోరు. ఎవరితోనూ గొడవ పడకపోతే తిండి కూడా వారికి సహించదు. అలాంటి వారిని కలహ ప్రియులు అంటారు. భోజన ప్రియులు ఉన్నట్టే కలహ ప్రియులు కూడా ఉంటారు. ఎవరితోనూ గొడవ లేకపోతే ఇంట్లో వారినే గొడవకి కాలు దువ్వుతూ కారణం లేకుండా గొడవ పడతారు. అలా కలహమునకు కాలు దువ్వుతూ జీవితాన్ని దుఃఖంగా సమస్యాపూర్వకంగా మార్చుకుంటుంటారు. చాలామంది మనకు ఇలాంటి వాళ్ళు కనిపిస్తుంటారు కదా. కలహమునకు దూరంగా ఉండడం మనకు ఘనతనిస్తుందని బైబిల్ చెప్తుంది. కలహాలకు, అల్లర్లకు, జగడాలకు, గొడవలకు ముందుకు వెళ్ళి లేనిపోని సమస్యలను ఎత్తిన వేసుకోవడం కంటే కలహానికి దూరంగా ఉంటే మనిషికి ఘనత వస్తుంది. మూర్ఖుడు ప్రతిసారి గొడవనే కోరుతాడని బైబిల్ చెప్తుంది. సమాధానపరిచేవారిగా క్రైస్తవులు ఉండాలి. దావీదు అంటాడు, కలహ ప్రియుని వద్ద నేను చిరకాలము నివసించాను, కానీ నేను కోరుకున్నది సమాధానాన్ని అంటాడు. మాటి మాటికి సౌలు ఎలా గొడవ పడదామా, ఎలా అవమానపరుద్దామా, ఎలా గాయపరుద్దామా, చివరికి ఎలా చంపేద్దామా అని పొంచి ఉండేవాడు. అలాంటి ఆలోచనల ద్వారా అసూయతో దావీదు మీద విషాన్ని పెంచుకున్నాడు. విషపు చూపును కలిగి ఉన్నాడు. అయితే దావీదు ప్రతిదాడి చేయలేదు, కానీ సౌలు నుండి తప్పించుకుని పారిపోతూ గుహల్లో, లోయల్లో, అడవుల్లో దాక్కుంటూ తిరిగేవాడు. కొన్నిసార్లు సౌలు దావీదు చేతికి చిక్కినప్పటికీ సమాధానాన్ని అతడు ఆశించి సౌలును ఏమీ చేయలేదు. దావీదు చేతకాక కాదు కానీ గొలియాతుని చంపిన వీరుడు, సింహాన్ని చీల్చిన బలవంతుడు. సౌలును నిమిషంలో
హతమార్చగల సామర్థ్యం ఉన్నప్పటికీ అతడు సమాధానాన్ని ఆశించాడు. మన జీవితంలో కూడా కలహప్రియులు మనతో ఉంటుంటారు. కలహప్రియులుగా మనం ఉన్నామా అనేది ఆలోచన చేయాలి. మన ఇరుగు పొరుగులతో కానీ, ఇంటి వారితో కానీ, సంఘంలో తోటి సహోదరులతో కానీ కలహానికి కయ్యానికి చోటు ఇవ్వకూడదని రోజు వాగ్దానం చెప్తుంది. సాధ్యమైనంత వరకు సమాధానానికి చోటిద్దాం. ఒకవేళ ఎవరైనా నిన్ను ఇబ్బంది పెడితే వారికి బుద్ధి చెప్పి సమాధానపరచు. అంతేగాని కలహాన్ని రేపి ఉన్న సమాధానాన్ని కోల్పోకూడదు. కలహానికి దూరంగా ఉంటే మనిషికి ఘనత కలుగుతుంది. కలహాన్ని సృష్టించుకునేవాడు మూర్ఖుడు అని పిలువబడతాడు. ఈ మాట దేవుని లేఖనాల ఆధారంగా అందించబడింది కనుక మన జీవితాలకు ఈ మాటను అన్వయించుకుందాం. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, మాతో మాట్లాడిన మాటల బట్టి స్తోత్రాలు. మా ప్రియులు ఈ మాటతో బలపరచండి. ఒకవేళ ఎవరైనా కలహ ప్రియులు వారితో ఉన్నారేమో, వారికి సమాధానాన్ని దయచేయండి. కలహం మా చుట్టూ పొంచి ఉందేమో, సమాధానాన్ని కోరే దావీదు వంటి జీవితాన్ని మాకు దయచేయమని అడగచ్చు. ఈ వాగ్దానం ద్వారా అనేకులను ఆదరించమని, దీని ఆశీర్వాదాలు కుమ్మరించమని అడగచ్చు. యేసు ప్రభు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండ్ మీ యాస్ వెల్. థ్యాంక్ యూ.